కనీసం చెక్ డ్యామ్లు కట్టినాయండి అంటే ఎప్పుడు లేనిది డీవియేట్ అయిపోయి చెక్ డ్యామ్లు కట్టడానికి ఇచ్చున్నారు. ఇట్లా ఒకటి చెప్తే చాలా ఉన్నాయి. ఈరోజు మన రంగారెడ్డి అండ్ బెడ్చల్ మీరు మొత్తం ఉమ్మడి రంగారెడ్డికి సంబంధించి రంగారెడ్డి చుట్టుపక్కల 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడుతూ ఉన్నారు. ఇవన్నీ కనిపించేవి శాశ్వతంగా ప్రజలకు కళ్ళ మీద కనిపించే అభివృద్ధిని కేసీఆర్ గారు చేసిన శాశ్వతంగా ఉండేటట్టు. ఈరోజు విచిత్రం ఏంటంటే ఇటు మల్కాజ్గిరి కానీ ఇక్కడే కానీ ఇప్పుడే మంత్రి మన కేటీ రామారావు గారు అంటా ఉన్నారు, ఇక్కడ ఇద్దరు ఎంపీ క్యాండిడేట్లు ఎవరైతే అవతలికి వెళ్ళి బీజేపీకి వెళ్ళి కాంగ్రెస్కి వెళ్ళి కొట్లాడుతున్నారో కేసీఆర్ గారు పుణ్యాన్ని వాళ్ళు ఎంపీ అయినారు, రాజకీయంగా వాళ్ళకి అనుభవం వచ్చింది. అక్కడ ఉన్న వాళ్ళని కూడా కేసీఆర్ వాళ్ళని, అక్కడ ఇద్దరు ఎంపీ క్యాండిడేట్లు ఎవరైతే పోట్లాడుతున్నారో వాళ్ళు కూడా కేసీఆర్ గుర్తింపు తీసుకొచ్చిన విషయాన్ని ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. కాబట్టి మీకు అందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే కష్టకాలంలో ఖచ్చితంగా పార్టీకి ఈరోజు ఒక్కరొక్కరికి మీకున్న కసి ఇంకా మాకు కింద తెలుసు. ఇంకొకటి ఏంటంటే మాకు బాధేసి ఉండి కార్యకర్తల కష్టం మీద కేసీఆర్ గారి నాయకత్వం మీద పార్టీ గుర్తు మీద గెలిచి అవతలు పోయింది. వీళ్ళందరూ కార్యకర్తలను తక్కువ అంచనా వేసి ఇడైతే ఓడిపోతామేమో అక్కడ పోతామని గెలుస్తామేమో అనుకుంటా ఉన్నారు. కార్యకర్తల శక్తి అనేది చూపించాల్సిన బాధ్యత ఇప్పుడు మీ అందరి మీద ఉంది. ఎందుకంటే మిమ్మల్ని మనం తక్కువ వేస్తున్నారు, మన కార్యకర్తలందరినీ మన శక్తిని తక్కువ వేస్తున్నారు, మన నాయకుల శక్తిని తక్కువ వేస్తున్నారు. కేసీఆర్ గారు ఏంటి, కేసీఆర్ గారి సైన్యం పని ఎట్లుంటుందని ఖచ్చితంగా చేసి చూపిద్దామని మీకు అందరూ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. మీరందరూ పరిగి వికారాబాద్ తాండూరుకైతే జ్ఞానేశ్వర్ గారికి చాలా పరిచయాలు ఉన్నాయి. మనం అందరం కొంత వాళ్ళందరినీ మోటివేట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళందరూ వెళ్ళనుకుంటారు. గాంధీ గారితో ఎప్పుడు నేను కొట్లాడుతుంటే కేటీఆర్ గారు షేర్లింగంపల్లి వచ్చినప్పుడల్లా గాంధీ గారికి కేటీఆర్ గారు మాట్లాడుతున్నప్పుడు నేను చెప్తుంటే అన్ని డబ్బులు తీసుకొచ్చి అన్ని డెవలప్మెంట్ అంతా షేర్లింగంపల్లి చేశారు ఏంటంటే మంత్రి గారు అని గొడవ పడుతుంటాను. ఎందుకంటే ఆ ఫ్లైఓవర్లు స్కైవేలు అవన్నీ చూస్తూ అండర్ పాస్లు చూస్తూ ఉంటే రజనీకాంత్ లాంటి వాళ్ళు వచ్చి అసలు హైదరాబాద్ అయినా అన్నారంటే అది ఎవరు గుర్తింపు, ఎవరి అభివృద్ధి? కేసీఆర్ గారు చేసింది, కేటీఆర్ గారు చేసింది కదా. ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు చిల్లర రాజకీయాలు, చిల్లర మీడియా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు హైదరాబాద్ కి విశ్వనగరంగా గుర్తింపు వచ్చినట్టు ఇంత బాగా చేసుకున్నామంటే డెఫినెట్ గా దాని వెనకాల కేసీఆర్ గారి ఆలోచన, కేటీఆర్ గారి ఆచరణ, స్థానిక శాసనసభ్యుల సహకారంతో చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు షేర్లింగంపల్లి కానీ రాజేంద్ర నగర్ కానీ మహేశ్వరం కానీ మంచి మెజార్టీతో గెలిపించున్నారు. మాకు వచ్చిన మెజార్టీ కన్నా డబల్ మెజార్టీ రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే షేర్లింగంపల్లిలో 50,000 వచ్చినాయి అంటే 1,00,000 మెజార్టీ రావాలాడు ఎంపీ గారికి. అయితే 50,000 మెజార్టీతోనే మా ఎమ్మెల్యే గారు గెలుస్తున్నారు కదా షేర్లింగంపల్లిలో. దానికి డబల్ ఇచ్చినట్టు చేయండి. రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే గారు మొన్ననే చెప్తున్నారు, పొద్దున ఫోన్ చేసి అక్కడ నా కూతురు పెళ్ళింది కాబట్టి నేను రాలేకపోతానేమో నా మాటగా కూడా చెప్పండి. అందుకే చంద్రారెడ్డితో ముందు మాట్లాడించిన, ఎందుకంటే వాళ్ళ కాన్స్టిట్యూన్సీకి వెళ్ళి మొదలు పెట్టినా నా మాటగా చెప్పండి అక్క పెళ్లి కూతుర్ని చేస్తున్నాము, మన్మరాలు పెళ్లి కూతుర్ని చేస్తున్నాము, 31st రోజు పెళ్లి ఉంది కాబట్టి నేను ఉండాలక్క నా మాటగా చెప్పండి అన్న కాబట్టి నేను చెప్తున్నాను గట్టిగా. అందుకే ఫస్ట్ చంద్రారెడ్డితోనే మాట్లాడించినాం. ఇంకొక మాట చెప్తున్నాను, నాకు ప్రకాష్ ఏం చెప్పిందంటే అక్క నా కాన్స్టిట్యూన్సీలో నాకు 32